హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. గుత్తి వంకాయ అంటే నచ్చిన వాళ్ళు ఎవరుంటారండి? ఎంతో టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. చాలామందికి ప్రాసెస్ తెలుసు అనుకోండి. నేను నా ప్రాసెస్లో ఎలా చేస్తున్నాను చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేను పావు కేజీ వాటికి క్వాంటిటీ చూపిస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోండి. పల్లీలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో ధనియాలు, లవంగాలు, 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక చిన్న చెక్క అండ్ జీరా కూడా వేసి ఫ్రై అవనివ్వండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో నువ్వులు కూడా 2 స్పూన్స్ వేసుకొని ఫ్రై అవ్వండి. స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు 2 స్పూన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వండి. అవి ఆ వేడికి ఫ్రై అవుతుంది. ఇవన్నీ మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని ఫస్ట్ పౌడర్ చేసేసుకోండి. తర్వాతకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 10 నుంచి 15 వరకు వెల్లుల్లి కూడా వేసేసుకొని తర్వాతకి మన స్పైసెస్ తగ్గట్టుగా కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి పేస్ట్ లాగా మెత్తటి పేస్ట్ లాగా ఫైన్గా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇవి వంకాయలోకి మ్యాగ్నేట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకొని వంకాయ ఈ స్టఫ్ మొత్తం అందులో పెట్టేసుకుందామండి. అలా పెట్టేసుకున్న తర్వాతకి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కొక్కటి మనం వంకాయలు ఫస్ట్ ఫ్రై చేసుకుందామండి. లేదు డైరెక్ట్గా వేసుకుంటే వేసుకోవచ్చు, బట్ నేనైతే ఇలా చేసుకుంటాను. కొంచెం వంకాయని ఒక 40 to 50% కుక్ అవనిస్తాను. ఇలా వేసేసుకొని 2 సైడ్స్ ఇలా తిప్పేసుకుంటూ మంచిగా ఫ్రై అవ్వండి. ఇది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఇలా కుక్ అయినాక తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు కూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక మనకి మిగిలి ఉన్న పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవనిద్దామండి. మంచిగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయ్యాక వంకాయలు ఇందాక మనం చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి ఒకసారి కలిపేసుకొని అందులో మనం చింతపండు పులుసు పోసేసుకొని ఒక 5 minutes అలా కుక్ అవనిద్దాం. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి. అలా కుక్ అయిన తర్వాతకి ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, తేలిన తర్వాతకి మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకొని 5 minutes తర్వాత చూసేస్తే అయిపోతుందండి. ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అండి. సూపర్ ఎమ్మీగా ఉంటుందండి. చపాతీలోకి, రైస్లోకి బాగుంటుంది.